హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మంచి మంచి అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ త్వరగా మాట్లాడుకుందాం. అండ్ ముందైతే మీరు లైక్ బటన్ గుద్దండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నుండి అవుతుంది. అండ్ ఈసారి రాజమౌళి గారు చాలా గట్టిగా కంకణం కట్టుకున్నారనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వారణాసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఫైనల్లీ. మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి April 7th, 2027, అంటే శ్రీరామనవమికి వారం రోజుల ముందు మూవీ అయితే ఎగ్జాక్ట్గా రిలీజ్ అవ్వబోతుంది. మరి అది పక్కాగా రిలీజ్ చేస్తారా లేదా అని చూడాలి మనమైతే. ప్రభాస్ ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ అయితే చేంజ్ అయిందనమాట. యాక్చువల్ రిలీజ్ డేట్ వచ్చేసి ఈ August 15th రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఏంటంటే October 15th, అంటే ఈ దసరాకి మూవీ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పెద్ద కూడా అప్పుడే రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఈ రెండు మూవీస్ మధ్య బిగ్ క్లాష్ ఉండబోతుంది. అసలు మనం అందరం ఏమనుకున్నాం, ఇక దేవర 2 రాలేలే, ఇక షెల్వుడ్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఇప్పుడు రియల్ అప్డేట్ ఏంటంటే ఈ ఇయర్ మే నుండి దేవర 2 షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ ఇయర్ మే షూటింగ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఇయర్కి ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రొడ్యూసర్సే చెప్పారనమాట. తారక్ ఎన్టీఆర్ రీల్ తర్వాత చేయబోయేది నెక్స్ట్ మూవీ దేవర 2. అండ్ మీరెంతమంది ఈ దేవర 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ రౌడీ నుండి రణబాలి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ గ్లిమ్స్ చూశాక చాలా బాగుంది. అసలు ఆ ఆర్స్ మీద వస్తుంటే ఆ ఇంటెన్స్ లుక్ అండ్ వీడి న్యూ లుక్లో మనకి కనిపించడం చాలా బాగున్నాయి. ఇది యాక్చువల్ రిలీజ్ డేట్ వచ్చేసి September 11th ఈ ఇయర్లో మనకి రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ అప్డేట్ మాస్ మహారాజు నుండి ఆర్తి 77th మూవీ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మూవీ నేమ్ వచ్చేసి ఇరుముడి అనే పాజిటివ్ టైటిల్తో మన ముందుకు ఈసారి రవితేజ గారు రాబోతున్నారు. అండ్ పోస్టర్ చూస్తుంటే అయ్యప్ప స్వామి డివోషనల్తో మన ముందుకు ఈసారి రవితేజ గారు రాబోతున్నారు. చాలా పెద్ద కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు మనం. ఇదైతే చాలా బాగుంది పోస్టర్ కూడా. అనిల్ రావుపూడి నెక్స్ట్ మూవీ మల్టీ స్టారర్ చేయబోతున్నారు. ఎవరితో తెలుసా? ఫహద్ ఫాసిల్, కార్తీ అండ్ వెంకటేష్. అండ్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ టాక్స్ అయితే గట్టిగా వినపడుతున్నాయి. అండ్ ఇంకో సైడ్ అలాగే నాగార్జునతో కూడా ఒక సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్లో ముందు ఏ ప్రాజెక్ట్ చేస్తారు అనిల్ రావుపూడి గారు? నెక్స్ట్ అప్డేట్ ఆకాశంలో ఒక తార. శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ పోస్టర్ అయితే చాలా ఇంటెన్స్గా, చాలా బోల్డ్గా అయితే ఉంది. మహేష్ బాబు మేనల్లుడైన జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురంలో హీరోయిన్ ఎవరంటే ఉయ్యమ్మ సాంగ్ చేసిన రషా టాడాని హీరోయిన్లో ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. అండ్ అలాగే ఇద్దరికి కూడా ఇది డెబ్యూ మూవీ. నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే చెర్రీ అండ్ ఉపాసనకి ట్విన్స్ పుట్టబోతున్నారు. అంటే మన చెర్రీకి 3 పిల్లలు. మరి ఇదైతే బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ. అండ్ ఫైనల్గా మెగా ఫ్యామిలీకి వారసులు వచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ విప్లవ్ అనే ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా ఫ్రెష్గా అండ్ లవ్ డ్రామా కాన్సెప్ట్తో ట్రైలర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఈ వారం OTT రిలీజ్ ఏ మూవీస్ చూద్దాం. ఎవరైతే దురంధర్ థియేటర్స్లో మిస్ అయ్యారో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. అండ్ తెలుగులో కూడా ఉంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ ప్లీజ్ నా కోసం వాచ్ చేయండి. పతంగ్ మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. ఛాంపియన్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. స్పేస్ జెన్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇది చంద్రయాన్ అనే రాకెట్ గురించి రియలిస్టిక్గా తీశారు. యాక్చువల్గా ఇది మనకు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు చంద్రయాన్ అంటే ఏంటి, అసలు స్పేస్లో ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మూవీ అయితే తీశారనమాట. ఇది ఒక వెబ్ సిరీస్, మూవీ కాదు, వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే తెలుగులో కూడా ఉంది మూవీ. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సర్వం మాయ జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు బోర్ అనిపించదు ఈ మూవీ అయితే. ఒకసారి చూస్తే చూడండి. నెక్స్ట్ చిన్న పిల్లలకి అలాగే యానిమేటెడ్ మూవీ ఇష్టపడే వాళ్ళు జూటోపియా 2 అయితే అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ రాజసాబ్ February 6 నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ కాబోతుంది. హిందీ తప్ప అన్ని లాంగ్వేజ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి హిందీ గురించి ఇంకా న్యూస్ అయితే రాలేదు. అండ్ మరి ఈ స్ట్రీమింగ్లో మరి డిలీటెడ్ సీన్స్ ఏమైనా యాడ్ చేస్తారా లేదా? యాడ్ చేస్తే చాలా బాగుంటుంది నిజంగా. తేరే ఇష్క్ మేన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సిరాయ్ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ సిరాయ్ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది లవర్స్కి అయితే. మూవీస్ మీద ఒక కన్నేసి ఉంచండి, అలాగే మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇవి ఈ వారం ఉన్న అయితే అప్డేట్స్. స్టే ట్యూన్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్.